0050 అనేది పొటాకు సంబంధించిన అయితే ఎక్కువ వాడాలి. లాస్ట్ క్రాప్ మూమెంట్లో కాపు పడే టైంలో 8 రోజులకు ఒకసారి షెడ్యూల్ కరెక్ట్ 8 రోజులకు ఒకసారి ఈ రోజు కొడితే మళ్ళీ ఈ రోజు కొట్టుడే. షెడ్యూల్ అంటే షెడ్యూలే. నేను రైతులకు ఏమంటాను సార్ అంటే ఫస్ట్ దీనికంటే ముందు ఎకరానికి ఒక బస్తా పొటాష్ వేసుకుందాం అనుకో. అంటే ఒక అనుమానం ఉందండి రైతుల్లో, కొద్దిగా తాలుకాయ అవుతుంది లేకపోతే మార్కెట్లో డిమాండ్గా పోదు అని. మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు నా గ్రేడింగ్ చేస్తాను అంతా కొడుతుంది. ఓకే, ఆ రోజు హైయెస్ట్ రేటు తేజాలకి ఎంత ఉందండి? 13,800. సో దానికంటే ఒక 400 తక్కువ. 40 క్వింటాల్ ఈజీగా దిగుబడి వస్తాయి. మీరు 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? 100%. అలా కాక ఒక 2 క్వింటాల్ తక్కువ, 38 అయితే తక్కువ లేదు. 38 ఛాలెంజ్ చేస్తా, 38 తక్కువ అయితే లేదు. సంతోషం అండి. మీకు గుర్తుకు లేదు, వారికి గుర్తుంది. అది చెప్పండి. బంజారా 856 అనండి. ఓకే, స్టార్ట్ చేయండి. బంజారాలు ఇంకోటి సార్, అవే కంపెనీలు అన్ని చిన్న పెద్ద కంపెనీలు అన్ని బంజారాని రిలీజ్ చేస్తాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలో బావసింగ్పల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు అంతా కూడాను ఈ ఏరియాలో కానీ ఈ చుట్టుముట్టు ప్రాంతాలలో ఎక్కువగా ఎండుమిరప సాగు చేస్తున్నారు. ఇక్కడ మనం రైతు రవీందర్ గారితో ఉన్నాము, అజ్మీర్ రవీందర్ గారితో. వీరు దాదాపు 4 ఎకరాల్లో ఎండుమిరపను సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎలా దిగుబడి తీశారు, ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో అంటే ఈ వెస్టర్న్ త్రిప్స్ ఉధృతి ఎక్కువగా ఉండి అధిక వర్షాలు పడడం వల్ల చాలామంది ఎండుమిరప రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నారు. అజ్మీర్ రవీందర్ గారు ఎలాంటి దిగుబడులు తీశారు, ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో దిగుబడి ఎలా వచ్చింది అనేది రైతు రవీందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవీందర్ గారు నమస్తే అండి. రవీందర్ గారు చెప్పండి, మీరు దాదాపు ఒక 4 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు కదా. ఓకే, ఎలాంటి విత్తనాలను తీసుకున్నారు, భూమిని ఎలా దున్నుకోవడం కానీ లేదంటే సస్య సంరక్షణ చర్యలు కానీ? సమ్మర్లో ఫ్లవర్ వేసినాం సార్. ఫ్లవర్ వేసిన తర్వాత తొలగరి వర్షాలకి ఆల్రెడీ పెసర చల్లినాం. పెసర చల్లిన తర్వాత రోటేటర్ కొట్టి ఈ పెసర ఇది దున్నిన తర్వాత ఎలాంటి విత్తనాలు ఎన్నుకున్నారు? అంటే మేము ఆల్రెడీ సమ్మర్లోనే రవి సీడ్ వాళ్ళది బుక్ చేసినాం సార్ పర్కాలన. ఓకే, ఏ రకం బుక్ చేసుకున్నారు? రవి సీడ్ వాళ్ళది బంజారా. ఓకే, బంజారా ఒక 10 ప్యాకెట్లు, వెంకీ ఒక 20 ప్యాకెట్లు, 30 ప్యాకెట్లు బుక్ చేసినాం. ఓకే, సో దీన్ని మీరు సదాగానే పెంచుకున్నారండి ఈ బంజారా? లేదు, నర్సరీలో. మాకు 4 సంవత్సరాల నుంచి నర్సరీలో. ఓకే, ఎక్కడ ఏ నర్సరీలో ఇస్తున్నారు? మన సాయి చరణ్ నర్సరీ, చలవేరి. ఓకే, తర్వాత ఇప్పుడు నర్సరీలో ఈ రోజుల మొక్కను తీసుకొచ్చి 30 నుంచి 40 రోజుల మధ్యలో నారు. ఇప్పుడు అచ్చుకు ఎంత దూరం ఇచ్చారండి? 30 ఇంచులు బంజారాకు వెంకికి అంటే 30 ఇంచులు. ఓకే, అంటే అచ్చుతో తోలినాం. అచ్చుతోలి పెట్టినాం. ఒక ఎంత అంటే మళ్ళీ 6 ఫీట్ పెట్టి కష్టం. ఫీట్ కంటే ఎక్కువనే, మధ్యలో ఫీట్ ఉంటుంది. ఇప్పుడు అడుగు మందులు ఏదైనా మొక్క నాటేటప్పుడు ఎలాంటి అడుగు మందులు వేశారు? అప్పుడు ఏమీ వేయలేదు సార్. ఫస్ట్ అయితే జనరల్గా అయితే డిఏపి వేయాలి, కానీ నాకు అప్పుడు కొంచెం నా పరిస్థితి బాగాలేక వేయలేదు. అంటే నాకు పని రైతులు లేక అప్పుడు ఏమీ వేయలేదు. తర్వాత స్టార్టింగ్లో ఒక 2 బస్తా స్టార్టింగ్లో ఒక డిఏపి వేసాను, ఒక ఎకరానికి ఒక బస్తా. తర్వాత ఫస్ట్ డోసు ఒక కోరమండలు ఎకరానికి బస్తన్నర చొప్పున మళ్ళీ అన్నిటికీ వేసినాం. ఏంటి కోరమండలం? 28. ఓకే, కోరమండలం వాళ్ళది 28 అట్లా 2 సార్లు వేసినాం. 14 ఒకసారి వేసిన. ఓకే, తర్వాత అది కూడా ఎకరానికి ఒక బస్తన్నర. ఓకే, అది కూడా బస్తన్నర చొప్పున వేసినాం. దాని తర్వాత డ్రిప్ మనది మొత్తం టోటల్ డ్రిప్పే ఉన్నది. ఓకే, దాని తర్వాత డ్రిప్ ఫెర్టిలైజర్ పోతున్నాం. ఓకే, ఇది డ్రిప్ ఫెర్టిలైజర్ ఏమి ఇస్తున్నారండి? ఫస్ట్ 1919 ఇచ్చాను, తర్వాత 13045. లాస్ట్ మొన్న ఈ కోత అయిపోయిన తర్వాత 0050 ఇచ్చాను. ఓకే, ఎందుకంటే 0050 ఇవ్వడం వల్ల 13045 ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే ఈ పొటాష్ లోపం సరి చేస్తుంది 0050. ఓకే, కాయ సైజ్ రావడం కానీ వెయిట్ కానీ మంచి అది ఉంటుంది, కలర్ విషయం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ బంజారా ఏంటి అనుభవం ఎట్లా ఉంది? అంటే బంజారా అనేది చాలా మంచి వెరైటీ. ఏంటంటే నేను చెప్పుడు కాదు, మా ఊళ్ళో లెవెల్ అడిగినా చెప్తారు. ఇప్పుడు బావసింగ్పల్లి గ్రామంలో ఎంతమంది రైతులు ఈ బంజారా సాగు? బంజారా ఒక 10 మంది, నాకు తెలిసి ఒక 10 మంది ఉన్నట్టు. ఇంకెక్కువనే ఉండొచ్చు, కానీ ఇక కొంతమంది చెప్తలేరు. నాకు తెలిసి అయితే 10 మంది ఉన్నారు. 10 మంది సాటిస్ఫై. ఓకే, దాదాపు బంజారా అంటే ఒక అనుమానం ఉందండి రైతుల్లో, కొద్దిగా తాలుకాయ అవుతుంది లేకపోతే మార్కెట్లో డిమాండ్గా పోదు అని. మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు నా గ్రేడింగ్ చేస్తాను అంతా కొడితే ఒక 2 కిలోలు 3 కిలోల కంటే ఎక్కువ లేదు, 20 క్వింటాల. మీరు చూడండి అక్కడ, కాకపోతే అక్కడ వీడియో తీద్దాం. ఓకే, ఇప్పుడు మనకు బంజారా మీకు ఎన్ని కైకిలు పట్టారండి? దాని తర్వాత మొక్క వైరస్ని తట్టుకోవడంలో కానీ లేదంటే దిగుబడి? బంజారా అంటే దిగుబడి బంజారా నంబర్ సార్ 856 కదా. మీకు గుర్తుకు లేదు, వారికి గుర్తుంది. అది చెప్పండి. బంజారా 856 అనండి. ఓకే, స్టార్ట్ చేయండి. బంజారాలు ఇంకోటి సార్, అవే కంపెనీలు అన్ని చిన్న పెద్ద కంపెనీలు అన్ని బంజారాని రిలీజ్ చేస్తాయి.
అవునా? సరే, ఇప్పుడు మనకు బంజారా సాగు చేస్తున్నారు కదా రాజమీర్ రవీందర్ గారు, ఎన్ని రోజులకు ఒకసారి మందు పిచికారీ చేస్తున్నారు? అంటే మనకు ఈ వెస్టర్న్ త్రిప్స్ ఈసారి చాలా ఎక్కువగా ఉధృతి ఉండి ఇబ్బంది పెట్టడం జరిగింది, తర్వాత నల్లి ఎక్కువ రావడం జరిగింది. సో దాదాపు నేను వస్తూ ఉంటే చాలా వరకు తోటలన్నీ కూడాను వైరస్ దాటికి ఎక్కువగా నష్టపోయి ఉన్నాయి. అంటే మనకు వైరస్ వచ్చి నల్లబడతాయి మొత్తం. అవును, ఇప్పుడు నల్లబడుతుంది. ఓకే, ఇది ఎట్లా ఉందండి ఇప్పుడు తోట చూస్తే కనుక? ఇప్పుడు ఆల్రెడీ మీరు కోసారా? కోసిన అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది నేను ఎనిమిది ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 2 నెలలు 8 రోజులకు ఒకసారి షెడ్యూల్, కరెక్ట్ 8 రోజులకు ఒకసారి ఈ రోజు కొడితే మళ్ళీ ఈ రోజు కొట్టుడే. షెడ్యూల్ అంటే షెడ్యూలే. ఆ వారం రోజుల తర్వాత మళ్ళీ మొన్న అంటే ఫస్ట్ కోత కాంచి 10-12 రోజుల నుంచి ఒకసారి కొడతాను. అది లోకల్ మందులు కొట్టిన ఒకసారి 3 సార్లు మన అలెప్టో చెస్మేట్ కొట్టిన. ఓకే, లెనోవా కొట్టిన. ఇక జంపు అది మంచి కొంచెం ఏంటంటే మార్చి కొట్టినా ఇది తట్టుకునే రకమే. బంజారా మాత్రం మంచి వెరైటీ. ఓకే, సో మనకు మొదటి కోత కోసారు కదా, ఎంతమందికి కూలీ వాళ్ళతో కోసారండి? ఇది 205 మంది పట్టింది మొత్తం. ఓకే, ఇప్పుడు కళ్ళంలో చూసిన కాయ అదే. ఇప్పుడు ఆ 205 మందితో కోసిన కాయ దాదాపు ఎన్ని క్వింటాల దిగుబడి రావచ్చు మీకు? రవీందర్ గారు, ఫస్ట్ మీకు మిరప పండించడంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి? నాకు దాదాపు 15 సంవత్సరాల అనుభవం. సో మీకు ఈ 15 సంవత్సరాల అనుభవంలో ఇప్పుడు 205 మందితో కోసిన కాయ ఎంత తాలుగా అయింది, ఎంత పర్సెంట్ అయింది? తాలుగా ఏడుతుంది సార్. నేను పూర్తి అంటే ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది. అలా అయిపోతుంది. ఒక 5-6 కిలోలు కూడా వెళ్ళదు దాదాపు నాకు తెలిసి. సో 21 క్వింటల్ అయితే గ్యారెంటీ అవుతుంది. లోపలికి తక్కువ అయితే కాదు. 21 క్వింటల్ 10 మంది క్వింటల్ ఈజీగా ఏరుతారు. ఇంకా తక్కువనే ఏరుతారు కానీ కాకపోతే జిబ్బు ఉండేసరికి ఇది కొంచెం లేట్ అయింది. లేకపోతే ఏరడం లేట్ అయింది. లేకపోతే 8 మంది ఏరుతారు. కాయ సైజు కొంచెం పొడుగుంటుంది కాబట్టి కొంచెం గింజ శాతం కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనకు బంజారా ఇది ఎన్ని క్వింటాల్లో మేలుకాయ వచ్చండి? ఇప్పుడు 21 క్వింటల్ అవుతుంది సార్, పక్కా 21 క్వింటల్ అవుతుంది. సో అందులో తాలకాయ ఎంత వచ్చి ఇప్పుడు ఏరుతున్నారు అన్నారు కదా? 10 కిలోల లోపే. తాలకాయ 10 కిలోల లోపే. ఇంకొకటి అండి, ఇప్పుడు బంజారా మనకు చాలా మంది రైతులకి, కొన్ని కంపెనీల వాళ్ళు కానీ మిగతా కొద్ది మంది కానీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు ఎక్కువ తాలకాయ అవుతుంది అని. లేదు, అది చాలా తప్పు. ఎవరైనా ఉంటే రమ్మని చెప్పాను, నేను చూపిస్తా, నేను లైవ్లో చూపిస్తా. ఓకే, మనకు మన ఊళ్ళో ఇంతకుముందు ఇది కాయ కోసి మార్కెట్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు బంజారా? నారాయణరావు అని మాజీ సర్పంచ్ గారు తీసుకుపోయారు. 13,600 వెంకీ పడ్డది, 13,400 బంజారా పడ్డది. ఓకే, ఆ రోజు హైయెస్ట్ రేటు తేజాలకి ఎంత ఉందండి? 13,800. సో దానికంటే ఒక 400 తక్కువ. ఓకే, వారికి ఎంత వచ్చిందని దిగుబడి అంటే ఫస్ట్ కోత కోసిండు 21 క్వింటల్ అయింది. ఓకే, ఇప్పుడు బంజారా ఏంటంటే మార్కెట్లో కొద్దిగా రేటు కూడా పర్వాలేదు, తర్వాత తాలకాయలో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. తాలకాయకైతే భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ముఖ్యమైన ప్రశ్న రవీందర్ గారు, ఇప్పుడు మీరు ఎప్పుడు ఏ నెలలో మొక్క ప్రధాన పొలంలో నాటుకున్నారు? ఇది ఆగస్టు 15 నుంచి ఆగస్టు 25 ఆ మధ్యలో నాటుకోవచ్చు. ఓకే, నాటుకోవాలి కూడా, ఆ టైంలో నాటాలి ఖచ్చితంగా. ఓకే, ఇంకొకటి అండి, ఇప్పుడు మనకు ఇది ఓవరాల్గా మొదటి కోత ఈ ఎకరంలో 10 ప్యాకెట్లో 20 క్వింటాల్ అని అంటున్నారు. ఇప్పుడు ఏరిన కాయ ఇప్పుడు తోట చూస్తే కనుక నీట్గా ఉంది, ఎలాంటి వైరస్ లేకుండా ఉంది. పురుషోత్తమరావు గారు ఒక్కసారి ఇక్కడ చూపించండి. అశోక్ గారు, ఓకే, ఎక్కడ వైరస్ కనబడతలేదు. సో మనకు రెండో కోత ఎన్ని క్వింటాల్ వెళ్ళొచ్చండి? నియర్లీ మళ్ళీ 20 క్వింటాల్ వెళ్తాయి. ఓకే, ఇది ఎకరంలో 40 క్వింటాల్ ఈజీగా దిగుబడి వస్తాయి. మీరు 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? 100%. అలా కాక ఒక 2 క్వింటాల్ తక్కువ, 38 అయితే తక్కువ వెళ్ళదు. 38 ఛాలెంజ్ చేస్తా, 38 తక్కువ అయితే లేదు. సంతోషం అండి. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చాలా వరకు యూట్యూబ్లలో కానీ మిగతా చోట్ల కానీ వేరే కంపెనీ విత్తనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అది అని చెప్తున్నారండి. సో మీరు నెక్స్ట్ ఇయర్ ఈ విత్తనాలే సాగు చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇంకా వేరే విత్తనాల సైడ్ వెళ్ళాలి? ఆల్రెడీ ఈ విత్తనం మళ్ళీ బంజారా మళ్ళీ వెంకినే. ఓకే, మీరు ఇవ్వకుండా మిత్రులు పెట్టుకోండి ఈసారి. అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ గొడవ పెట్టుకున్నారు. సరే అండి. సో ఇంకొకటి అండి, ఇప్పుడు తెగుళ్ళు ఉన్నాయి కదండి మనకు, వర్షాకాలంలో ఈసారి అధిక వర్షాలు పడ్డాయి కదా, కాయ కుళ్ళిపోవడం కానీ కొమ్మకులు రావడం కానీ ఎట్లా ఉందండి? దీనికి ఏం లేదు సార్. దీనికి ఒకటి ఏంటంటే, ఒకటి కొంచెం క్రాప్ స్టేజ్లో పండాక వస్తుంది, దానికి ఫెర్టిసైడ్ ఒక 2 సార్లు కొట్టుకుంటే సరిపోతుంది, సెట్ అవుతుంది. ఫెర్టిసైడ్ ఎట్లా, ఎంత డోసు వాడాలండి? ఎకరానికి 1 కిలో కొట్టుకుంటే సరిపోతుంది అంతే. 2 సార్లు స్ప్రే చేయాలి. 3,000 రూపాయలు ఉంటుంది. ఫెర్టిసైడ్ 2 సార్లు స్ప్రే చేసుకుంటే మొత్తం పచ్చబడిపోతుంది. క్రాప్ వచ్చినప్పుడు ఏమైతే అంటే కొంచెం పొటాషియం తక్కువ అవుతుంది, దాని పర్సెంటేజ్ తక్కువ అవుతుంది కాబట్టి ఆకుల మీద ఎఫెక్ట్ పడి పండాక అవుతుంది ఉంటుంది. అంటే మనం ఎక్కువగా బంజారా లాంటి వెరైటీలకి పొటాష్ ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే ఇది కాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మొత్తం గుంజుకుంటుంది, మొత్తం బలాన్ని గుంజుకున్న తర్వాత ఏమవుతుంది, మొత్తం అది నిరసించిపోతుంది. అది బర్రెకి ఎట్లా గడి బంజారా లాంటి వెరైటీలకి
ఎక్కువగా పొటాష్ ఇవ్వాలి, దానివల్ల పొటాష్ ఎక్కువ ఎంత ఇస్తే అంత మంచిది. ఓకే. ఒకటి ఏంది నేను రైతులకు ఏమంటాను సార్ అంటే, ఫస్ట్ దీనికంటే ముందు ఎకరానికి ఒక బస్తా పొటాష్ వేసుకుందాం అనుకో, కొంచెం మనకు బాగా అది ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. ఓకే. సో సంతోషము. మళ్ళీ మీ చివరి కోత టైంలో, ఈ కోత ఏరియా టైంలో మేలో ఒకసారి మళ్ళీ విజిట్ చేద్దాము. ఓవరాల్గా ఎన్ని క్వింటాలు అయిందో మన బావసింగపల్లి రైతులందరినీ తీసుకొని వచ్చి ఒకసారి చూద్దాము. 38 క్వింటాలు కనుక దిగుబడి వస్తే, ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ బంజారా ఎకరంలో మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు? ఖర్చా సార్ అన్ని అంటే పురుగు మందులకు, దోమ మందులు? దీనికి 14 పంపులు పడతాయి. ఇక క్యాలిక్యులేషన్ చేయలేదు నేను. 14 పంపులు అయితే బరాబరి ప్రతిసారి, అంటే క్రాప్ అయిపోయే వరకు అదే కాదు, 14 పంపులు ఒకసారి కొడితే 14 పంపులు పడుతుంది అక్కడ నుంచి. అయితే ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేలు చేశారు దీనిపైన? అది ఐడియా ఉందా? 20 చేయాలి. 20 సంచులు అయిపోయినట్టు 20 సంచులు. మొదటి కోత కోసిన తర్వాత కదండి అశోక్ గారు, మీ చేయడియరా ఎంత ఆల్రెడీ కోసారు కదా? ఓకే. అజ్మీర్ రవీందర్ గారి కళ్ళంలో ఉన్నాము. బంజారా దాదాపు ఇదంతా కలంలో మనం చూడొచ్చు. ఎక్కడ తాలకాయ కనబడట్లేదు. కొద్దిగా అక్కడక్కడ ఉన్నప్పటికి కూడా మనకు మహిళా కూలీలతో వేర్పించడం జరుగుతుంది. రవీందర్ గారు కనుక మనకు ఇది ఎంత తాలకాయ ఎంత వెళ్ళొచ్చు ఇప్పుడు? ఇదే కదండి మీరు? ఏముంది సార్, మనిషి 5 కిలోలు అవుతుంది మొత్తం ఓవరాల్ 20 క్వింటాలకు 5 కిలోలు అవుతుంది. ఓకే. విజువల్స్ కనుక చూడవచ్చు. అంటే మనకు మీరు ఒక చిన్న, ఇప్పుడు మనకు తాలుకాయ కాబోద్దు అంటే ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు చేయాలి, ఎలాంటి పోషకాలు వాడాలో చెప్పండి. ఒక 3-4 సార్లు మాత్రం కొంచెం మంచి ఫంగిసైడ్స్ వాడుకోవాలి సార్. 0050 అనేది పొటాకు సంబంధించిన అయితే ఎక్కువ వాడాలి. లాస్ట్ క్రాప్ మూమెంట్లో, కాపు పడే టైంలో, కాపు పడే టైం నుంచి కాపు అయిపోయే వరకు పొటాష్ మాత్రం ఎక్కువ యూజ్ చేయాలి. ఇప్పుడు 0050 మీరు ఎంత ఇచ్చారండి? నేను ఆల్రెడీ ఎకరానికి ఒక 3 సార్లు ఇచ్చాను సార్. ఎన్ని కేజీలు అంటే ఇచ్చినప్పుడల్లా 12 కిలోలు, ఒక బస్తా యూరియా 12 కిలోలో 0050. ఓకే. 3 దఫాలుగా ఇచ్చారు? 3 దఫాలుగా ఇచ్చాను. ఓకే. అంటే 24 కిలోలు, 36 కిలోలు ఇచ్చారు ఒక ఎకరానికి 0050. 13045 కూడా ఇచ్చినప్పుడల్లా 6 కిలోలు. ఓకే. అది ఎన్నిసార్లు ఇచ్చారండి? అది 3 సార్లు. అది 3 సార్లు 6 కిలో అంటే అది ఒక 19 మాత్రం ఒకసారి ఇచ్చిన. ఓకే. సో రైతు సోదరులందరికీ అజ్మీర్ రవీందర్ గారు ఒక విలువైన సూచనలు చేస్తున్నారు. బంజారా లాంటి అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు సాగు చేసుకున్నప్పుడు రైతులు 0050 పొటాష్కి సంబంధించినవి ఎక్కువగా వాడాలంటున్నారు. అలాగే సరైన సమయంలో తెగుళ్ళ మందులు పిచికారీ చేసుకోవాలంటున్నారు. అంతే దాంతోపాటుగా ఇంకొకటి ఫర్టిసల్ అనేది కూడా, అంటే సల్ఫర్ బేస్డ్ మందు కూడా, పోషకాలను కూడా వీరు రైతులకు సూచన చేస్తున్నారు. రైతు సోదరులందరూ ఇది ఆగస్టు చివరి వారంలో నాటుకుంటే కనుక చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని రవీందర్ గారు వారి స్వానుభవం చెప్పడం జరుగుతుంది. సంతోషం రవీందర్ గారు. థ్యాంక్ యూ సార్.